మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నడిపించే కొన్ని అదృశ్య శక్తుల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? చాలాసార్లు. ఈరోజు మనం అలాంటి ఒక అంశం గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మా చేతిలో కొన్ని నోట్సున్నాయి. ఇవి పోటీ పరీక్షల కోసం తయారుచేసినవి. ఓకే. అందులో ఒక విషయం చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఒక ద్రవం ఉందట, అది వేడి విషయంలో ఒక ఒలింపిక్ వెయిట్ లిఫ్టర్ లాంటిదని. వెయిట్ లిఫ్టరా? అవును. అంటే తన టెంపరేచర్ పెద్దగా పెరగకుండానే చాలా వేడిని మోయగలదు. ఆ ద్రవం నీరే. ఈరోజు మనం ఈ విశిష్ట ఉష్ణం అనే సూత్రం మన జీవితాన్ని ఎలా నడిపిస్తుందో చూద్దాం. తప్పకుండా. ఇది భౌతిక శాస్త్రంలో చాలా ప్రాథమికమైన కాన్సెప్ట్లా అనిపిస్తుంది. అవును. కాని దాని ప్రభావం అణువుల స్థాయి నుంచి మన గ్రహం వాతావరణం వరకు ఉంటుంది. అంటే పైకి సింపుల్గా అనిపించినా మన ఉనికికే కారణం ఈ ఒక్క ధర్మమంటే అతిశయోక్తి కాదు. సరి, ముందుగా ఈ విశిష్ట ఉష్ణ సామర్థ్యం అంటే ఏమిటో కొంచెం సులభంగా వివరిస్తారా? ఈ నోట్స్లో ఒక ఫార్ములా ఉంది, C ∆Q/m∆T అని. ఆ ఫార్ములాలన్నీ కాసేపు పక్కన పెట్టేద్దాం. హా, అదే మంచిది. చాలా సింపుల్గా ఆలోచిద్దాం. ఏదైనా ఒక పదార్థం తీసుకుని దానిలో 1 గ్రాము బరువును వేరు చేద్దాం. ఓకేనా? సరే. ఇప్పుడు దాని ఉష్ణోగ్రతను కేవలం 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి మనం ఎంత వేడి శక్తినివ్వాలి? 1 డిగ్రీ పెంచడానికి? అవును. ఆ అవసరమైన వేడి శక్తినే విశిష్ట ఉష్ణ సామర్థ్యం అంటాం. అంతే. ఒక పదార్థానికి ఈ విలువ ఎక్కువగా ఉందంటే దాన్ని వేడి చేయడానికి చాలా ఓపిక, చాలా శక్తి కావాలి. అంటే అది నెమ్మదిగా వేడెక్కుతుంది. ఎగ్జాక్ట్లీ. అదే ఈ విలువ తక్కువగా ఉంటే అది చాలా త్వరగా చిటికెలో వేడెక్కుతుంది. ఈ నోట్స్లో కొన్ని విలువల పట్టిక ఇచ్చారు. అది చూస్తుంటే నీటికి 4.18, ఇనుముకు 0.45, పాదరసానికైతే కేవలం 0.14 అనుంది. ఈ తేడా మామూలుగా లేదు. చాలా పెద్ద తేడా. అంటే 1 గ్రాము ఇనుమును 1 డిగ్రీ వేడి చేయడానికి 0.45 జౌల్స్ శక్తి ఇస్తే చాలు. కాని అదే 1 గ్రాము నీటికి మాత్రం దానికన్నా దాదాపు 10 రెట్లు ఎక్కువ కావాలి. అవును, 4.18 జౌల్స్. ఇది నమ్మశక్యంగా లేదు. ఎందుకింత తేడా? ఆ తేడానే చాలా ముఖ్యం. ఆ సంఖ్యల వెనుకున్న కథే అసలైన సైన్స్. మీరన్నట్టు ఇనుముతో పోలిస్తే నీటికి దాదాపు 9 నుండి 10 రెట్లు ఎక్కువ వేడిని శోషించుకోగల సామర్థ్యం ఉంది. దీన్ని ఇంకోలా చెప్పాలంటే, ఒక ఇనుప ముక్కను, అంతే బరువున్న నీటిని ఒకే మంట మీద పెట్టామనుకోండి. ఇనుము టెంపరేచర్ 10 డిగ్రీలు పెరిగే సమయానికి నీటి టెంపరేచర్ కేవలం 1 డిగ్రీ మాత్రమే పెరుగుతుంది. ఓ వావ్! ఈ అద్భుతమైన లక్షణం వల్లే నీరు ఒక అద్భుతమైన టెంపరేచర్ రెగ్యులేటర్గా పనిచేస్తుంది. అయితే అసలు ప్రశ్న ఏమిటంటే, నీటికి అంత పట్టుదల ఎందుకు? అంత అధిక విశిష్ట ఉష్ణ సామర్థ్యం ఎందుకుంది? ఇక్కడే అసలు రహస్యముంది. దీనికి కారణం నీటి అణువుల మధ్య ఉండే హైడ్రోజన్ బంధాలు. హైడ్రోజన్ బాండ్స్? అవును. నీటి అణువు అంటే H2O కదా. 2 హైడ్రోజన్, 1 ఆక్సిజన్. ఈ అణువుల మధ్య ఒక ప్రత్యేకమైన, చాలా బలమైన ఆకర్షణ ఉంటుంది. దాన్నే హైడ్రోజన్ బంధం అంటాం. అవి నీటి అణువులన్నింటినీ ఒక గట్టి వలలాగా పట్టుకునుంచుతాయి. ఒక నిమిషం. అంటే మనం నీటిని వేడి చేసినప్పుడు మనం ఇచ్చే శక్తి నేరుగా టెంపరేచర్ పెంచడానికి ఉపయోగపడదన్నమాట. సరిగ్గా పట్టుకున్నారు. మనం నీటిని వేడి చేసినప్పుడు మనం ఇచ్చే ఉష్ణశక్తిలో ఎక్కువ భాగం మొదట ఈ హైడ్రోజన్ బంధాలనే బలమైన వలను విచ్ఛిన్నం చేయడానికి ఖర్చయిపోతుంది. ఓకే. ఆ బంధాలను తెంచడానికి చాలా శక్తి కావాలి. ఒకసారి ఆ బంధాలు బలహీనపడ్డాక మిగిలిన శక్తి మాత్రమే నీటి అణువుల కదలికను పెంచి టెంపరేచర్ని పెంచుతుంది. అందుకే నీటి ఉష్ణోగ్రతను పెంచడానికి అంత ఎక్కువ వేడి, అంత ఎక్కువ సమయం కావాలి. కరెక్ట్. ఇతర చాలా ద్రవాలలో ఈ హైడ్రోజన్ బంధాలు అంత బలంగా ఉండవు. అందుకే అవి త్వరగా వేడెక్కుతాయి. అద్భుతం. సరే, ఈ శాస్త్రీయ సూత్రం మన దైనందిన జీవితానికి ఎలా సంబంధించింది? ఈ హైడ్రోజన్ బంధాలు మనకు ఎలా ఉపయోగపడతాయి? ఇది మన జీవితంలోని ప్రతి అంశంలోనూ ఉంది. మన శరీరం నుంచే ప్రారంభిద్దాం. సరే. మన శరీరంలో సుమారు 60 నుంచి 70% నీరే ఉంటుంది. మనం వ్యాయామం చేసినప్పుడు లేదా జీవక్రియల వల్ల మన శరీరంలో నిరంతరం వేడి పుడుతూ ఉంటుంది. అవును. ఈ అదనపు వేడిని మన శరీరంలోని నీరు వెంటనే పీల్చుకుంటుంది. దాని అధిక విశిష్ట ఉష్ణ సామర్థ్యం వల్ల అంత వేడిని తీసుకున్నా కూడా శరీర ఉష్ణోగ్రత పెద్దగా పెరగదు. అలా మన బాడీ టెంపరేచర్ స్థిరంగా ఉంటుందన్నమాట. అవును. సుమారు 37 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరంగా ఉంచడంలో నీరు కీలక పాత్ర పోషిస్తోంది. ఒక రెగ్యులేటర్ లాగా. అంటే ఇది 2 వైపులా పనిచేస్తుందా? వేడిని తట్టుకోవడమే కాకుండా చలిని కూడా తట్టుకుంటుందా? ఖచ్చితంగా.
బయట చల్లగా ఉన్నప్పుడు మన శరీరం లోపల ఉన్న వేడిని బయటకు పోకుండా ఈ నీరే కాపాడుతుంది. అందుకే మన శరీరం ఉష్ణోగ్రత అంత త్వరగా పడిపోదు. నాకు గుర్తుంది, జ్వరం వచ్చినప్పుడు తడిబట్టతో ఉల్లంతా తుడుస్తారు. దాని వెనుక ఉన్న లాజిక్ కూడా ఇదేనా? 100% పాళ్ళు నిజం. తడిబట్టలోని నీరు మన శరీరం మీదున్న అధిక వేడిని గ్రహించి ఆవిరైపోతుంది. ఆ ప్రాసెస్లో మన శరీరం చల్లబడుతుంది. చాలా సింపుల్, కానీ చాలా ఎఫెక్టివ్ పద్ధతి. అంటే మన శరీరం ఒక చిన్న స్వీయ నియంత్రిత గ్రహం లాంటిది. నీటిని ఉపయోగించుకుని తన ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుకుంటుంది. ఈ ఆలోచన ఒక పెద్ద ప్రశ్నకు దారితీస్తోంది. మన శరీరం ఇంత చిన్న స్థాయిలో ఇది చెయ్యగలిగితే మన భూమి గ్రహం కూడా ఇదే పనిచేస్తుందా? భూమి మీద 70% నీరే కదా? అద్భుతమైన ప్రశ్న. మీరు అసలైన డీప్ డైవ్ చేస్తున్నారు. నవ్వుతూ. అవును, ఇదే సూత్రం గ్రహస్థాయిలో కూడా పనిచేస్తుంది. మహాసముద్రాలు మన గ్రహం యొక్క గ్లోబల్ థర్మోస్టాట్లు. గ్లోబల్ థర్మోస్టాట్స్. అవును. పగటిపూట సూర్యుణ్ణించి వచ్చే అపారమైన వేడిని అవి తమలో ఇముడ్చుకుంటాయి. వాటి అధిక విశిష్ట ఉష్ణ సామర్థ్యం లేకపోతే భూమి పగలు విపరీతంగా వేడెక్కి రాత్రులు భరించలేనంతగా చల్లబడిపోయేది. నిజమే. ఈ సముద్రాలు వేడిని పీల్చుకుని నెమ్మదిగా విడుదల చేయడం వల్లే మన వాతావరణం జీవించడానికి అనుకూలంగా స్థిరంగా ఉంది. అందుకే సముద్రతీర ప్రాంతాల్లో వాతావరణం అంత తీవ్రంగా ఉండదు. ఉదాహరణకు ముంబైలో టెంపరేచర్ ఏడాది పొడవునా దాదాపు ఒకేలా ఉంటుంది. కాని ఢిల్లీలో ఎండలు చలి భరించలేం. కారణం ఇదేనా? ఖచ్చితంగా. సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలపై నీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అది గాలిని చల్లబరుస్తుంది లేదా వెచ్చబరుస్తుంది. అందుకే అక్కడ ఉష్ణోగ్రతలలో పెద్దగా తేడాలు ఉండవు. ఓకే. సముద్రానికి దూరంగా వెళ్లే కొద్దీ ఈ ప్రభావం తగ్గిపోయి వాతావరణం తీవ్రంగా మారుతుంది. చూడండి, ఒక చిన్న హైడ్రోజన్ బంధం మన గ్రహం మీద వాతావరణాన్ని ఎలా శాసిస్తోందో. మన గ్రహం నుండి మన యంత్రాల వైపు వద్దాం. నా కార్ ఇంజిన్ కొన్ని నిమిషాల్లోనే చాలా వేడెక్కుతుంది. ఆ వేడికది కరిగిపోకుండా కాపాడుతున్నది కూడా ఈ నీటి ధర్మమేనా? అవును. వాహనాల ఇంజన్లను చల్లబరచడానికి కార్ రేడియేటర్లలో నీటిని లేదా నీటి ఆధారిత కూలెంట్ను వాడతారు. అవును, కూలెంట్. ఇంజన్ ఉత్పత్తి చేసే విపరీతమైన వేడిని ఆ నీరు గ్రహిస్తుంది, కాని తన టెంపరేచర్ను పెద్దగా పెంచుకోదు. ఆ వేడి నీటిని రేడియేటర్ ద్వారా పంపి చల్లబరుస్తారు. అణు విద్యుత్ కేంద్రాలలో కూడానా? అక్కడైతే ఇంకా ముఖ్యం. రియాక్టర్ల నుండి వెలువడే కొన్ని వేల డిగ్రీల వేడిని నియంత్రించడానికి నీటినే వాడతారు. చిన్న అణువుల ధర్మం ఎంత పెద్ద పారిశ్రామిక వ్యవస్థలను నడిపిస్తోందో చూడండి. సరే, ఇదంతా వింటుంటే నీటి అధిక విశిష్ట ఉష్ణం ఒక వరంలా అనిపిస్తోంది. కాని ఒక్క నిమిషం ఆగండి, నాకొక సందేహం వస్తోంది. అడగండి. మనం మంటలను ఆర్పడానికి నీటిని వాడతాం, ఎందుకంటే అది వేడిని బాగా పీల్చుకుంటుంది. కరెక్టేనా? అవును. అదే సమయంలో వంట చేయడానికి వేడి నీటినే వాడతాం. అది ఆహారానికి వేడిని సమర్థవంతంగా అందిస్తోంది. ఒకే పదార్థం వేడిని పీల్చుకోవడంలో, వేడిని అందించడంలో రెండింటిలో ఎలా బెస్ట్గా ఉంటుంది? ఇది కొంచెం వింతగా ఉంది. చాలా మంచి ప్రశ్న. ఇది ఒక పారాడాక్స్లా అనిపిస్తోంది, కానీ కాదు. వంటలో మనకు కావలసింది వేడిని నిల్వ చేసుకుని దాన్ని ఆహారానికి అందించడం. ఓ, ఓకే. మీరు నెమ్మదిగా వేడెక్కినా ఒకసారి 100 డిగ్రీల సెల్సియస్కు చేరుకున్నాక దానిలో అపారమైన ఉష్ణశక్తి నిల్వ ఉంటుంది. ఆ శక్తిని అది నెమ్మదిగా బంగాళదుంపలకో అన్నానికో అందించి ఉడికిస్తుంది. సరే, అర్థమైంది. కాని అసలు వంట పాత్రల విషయానికొస్తే అక్కడ మనకు దీనికి పూర్తి వ్యతిరేకమైన గుణం కావాలి. అవును, నా వంటగది గురించి ఆలోచిస్తున్నాను. నేను వాడే అల్యూమినియం ప్యాన్ పొయ్యి మీద పెట్టగానే వేడెక్కుతుంది. అది నీటిలా ప్రవర్తిస్తే నేను ఆమ్లెట్ కోసం రోజంతా ఎదురుచూడాల్సొస్తుంది. కరెక్ట్. అంటే అక్కడ మనకు తక్కువ విశిష్ట ఉష్ణం కావాలన్నమాట. ఖచ్చితంగా. వంటపాత్రలు త్వరగా వేడెక్కి ఆ వేడిని ఆహారానికి అందించాలి. అందుకే అల్యూమినియం అంటే దాని విశిష్ట ఉష్ణం సుమారు 0.90. ఇంకా రాగి, దానిది 0.38. ఓ, ఇంకా తక్కువ. అవును. అలాంటి లోహాలతో పాత్రలు చేస్తారు. వాటి విశిష్ట ఉష్ణ సామర్థ్యం చాలా తక్కువ. అందుకే అవి మంట తగలగానే త్వరగా వేడెక్కి మన వంట సమయాన్ని, గ్యాస్ను ఆదా చేస్తాయి. అయితే నా దగ్గరొక కాస్ట్ ఐరన్ పెనముంది. అది వేడెక్కడానికి చాలా సమయం పడుతుంది. కాని ఒక్కసారి వేడెక్కాక గ్యాస్ ఆపేసినా కూడా చాలాసేపటి వరకు వేడిగానే ఉంటుంది. అంటే దాని విశిష్ట ఉష్ణం అల్యూమినియం కన్నా ఎక్కువ. అవునన్నమాట. అవును. కాస్ట్ ఐరన్కు విశిష్ట ఉష్ణం కొంచెం ఎక్కువ. అందుకే అది వేడిని ఎక్కువసేపు నిలుపుకోగలదు. అంటే అది ఒక మంచి హీట్ స్టోరేజ్ మెటీరియల్. వేడిని నిల్వ చేసుకోవడం
ఈ నోట్స్లో స్టోరేజ్ హీటర్లు అని ప్రస్తావించారు. అవేనా మీరు చెప్పేది? అవును, అవే. చల్లని దేశాలలో ఇళ్లను వెచ్చుగా ఉంచడానికి వీటిని వాడుతారు. ఈ హీటర్ల లోపల సిరామిక్ ఇటుకల వంటి అధిక విశిష్ట ఉష్ణ సామర్థ్యం ఉన్న పదార్థాలుంటాయి. ఓ ఓకే. రాత్రిపూట విద్యుత్ ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఈ హీటర్లు ఆన్ అయి ఆ ఇటుకలను బాగా వేడి చేస్తాయి. ఈ ఇటుకలు ఆ వేడిని తమలో నిల్వ చేసుకుంటాయి. ఆ తర్వాత? పగటిపూట హీటర్ను ఆపేసినా ఆ నిల్వ ఉన్న వేడిని నెమ్మదిగా గదిలోకి విడుదల చేస్తూ ఇంటిని వెచ్చగా ఉంచుతాయి. దీనివల్ల తక్కువ ఖర్చుతో శక్తిని ఆదా చేస్తూ ఇల్లు వెచ్చగా ఉంటుంది. అద్భుతం. ఒకే సూత్రం, కాని అవసరాన్ని బట్టి దాని అనువర్తనాలు ఎంత విభిన్నంగా ఉన్నాయో. మన శరీరాన్ని చల్లబర్చడం నుంచి మన ఇంటిని వెచ్చగా ఉంచడం వరకు. సరే, ఈ చర్చను ముగించే ముందు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికోసం ముఖ్యమైన అంశాలను ఒక్కసారి గుర్తుచేద్దామా? తప్పకుండా. గుర్తుంచుకోవలసినవి కొన్ని కీలకమైన పాయింట్సున్నాయి. మొదటిది నిర్వచనం. 1 గ్రాము పదార్థం ఉష్ణోగ్రతను 1 డిగ్రీ పెంచడానికి అవసరమైన వేడి. సింపుల్. రెండవది అత్యధిక విలువ. అన్ని సాధారణ పదార్థాలలో నీటికి అత్యధిక విశిష్ట ఉష్ణ సామర్థ్యముంటుంది. దాని విలువ 4.18 J కిలోగ్రాం డిగ్రీ సెల్సియస్. కారణం హైడ్రోజన్ బంధాలు. ఇది చాలా ముఖ్యం. మూడవది తక్కువ విలువలు. పాదరసం, రాగి, అల్యూమినియం వంటి లోహాలకు ఈ విలువ తక్కువ. అందుకే అవి త్వరగా వేడెక్కుతాయి. వంటపాత్రలలాగా. కరెక్ట్. నాలుగవది అనువర్తనాలు. శరీర ఉష్ణోగ్రత నియంత్రణ, వాతావరణ నియంత్రణ, కార్ రేడియేటర్లు, వంటపాత్రలు, స్టోరేజ్ హీటర్లు. ఓకే. చిమెనగా పోటీ పరీక్షలలో ఏ పదార్థానికి అధిక విశిష్ట ఉష్ణ సామర్థ్యం ఉంటుంది అనే ప్రశ్న వస్తే సమాధానం దాదాపు ఎప్పుడూ నీరే. నీటిని వేడిని మోసే ఒలింపిక్ వెయిట్ లిఫ్టర్ అనే సరదా పోలికతో మొదలుపెట్టాం. ఆ లక్షణం అణువుల బంధాల నుంచి మొదలై మన శరీరాన్ని, మన కార్లను కాపాడుతూ చివరికి ఈ గ్రహం మీద జీవమే సాధ్యమయ్యేలా ఎలా చేస్తుందో చూశాం. ఒక చిన్న భౌతిక ధర్మం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎంత లోతుగా ప్రభావితం చేస్తుందో స్పష్టంగా అర్థమైంది. ముగింపుగా ఒక ఆలోచన. మనం ప్రతిదీ దాని ప్రయోజనం కోసమే చూస్తాం. నీటికి అధిక విశిష్ట ఉష్ణం ఉంది, అల్యూమినియంకి తక్కువుంది. మనం ఈ రెండింటినీ మన అవసరాలకు వాడుకుంటున్నాం. అయితే ఒక పదార్థం యొక్క లక్షణాన్ని మార్చగలిగితే, భవిష్యత్తులో మెటీరియల్ సైన్స్ అభివృద్ధి చెంది మనం కోరుకున్న విశిష్ట ఉష్ణం ఉన్న కొత్త పదార్థాలను సృష్టించగలిగితే, ఓ ఇంట్రెస్టింగ్. అప్పుడు మనం అద్భుతమైన శక్తి సామర్థ్యం ఉన్న బ్యాటరీలు, సూపర్ ఎఫిషియెంట్ కూలింగ్ సిస్టమ్స్, లేదా క్షణాల్లో వేడెక్కి గంటల తరబడి వేడిని నిలుపుకునే వంటపాత్రలను తయారు చేయగలమేమో. నిజమే. నిజమే. ఈరోజు మనం చర్చించుకున్న ఈ ప్రాథమిక సూత్రమే రేపటి ఆవిష్కరణలకు పునాది కావచ్చు. దాని గురించి ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది.